చంద్రబాబువి అన్ని దుర్మార్గపు ఆలోచనలేనని వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. టీడీపీ నేతలు యాక్సిడెంట్లు చేసినప్పుడు హత్య కేసులు పెట్టారా అని నిలదీశారు. సొంత పార్టీ నేతలపై ఇలాంటి కేసులు ఎప్పుడైనా పెట్టారా అని ప్రశ్నించారు. దుష్ట సంప్రదాయానికి చంద్రబాబు తెరలేపారని ఆగ్రహం వ్యక్తం చేశారు జగన్. చంద్రబాబు నాటిన చెడు విత్తనాలు విష వృక్షాలవుతాయని హెచ్చరించారు. యాక్సిడెంట్ ను కూడా చంద్రబాబు రాజకీయం చేస్తున్నారని ఫైర్ అయ్యారు వైఎస్ జగన్. అన్ఫార్చునేట్గా జరిగిన ఒక ఘటనను పట్టుకొని ఈ పిల్లని కెరియర్ను నాశనం చేయాలని చెప్పి ఆలోచన చేయడం ఎంత మటుకు ధర్మం? ఇది కరెక్టేనా? జస్ట్ బికాస్ అప్పల్ రాజ్ అనే వ్యక్తి బీసీలలో ఒక మంచి నాయకుడు కాబట్టి, వైసీపీకి సంబంధించిన నాయకుడు కాబట్టి, వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందిన వ్యక్తి కాబట్టి ఇది ధర్మమేనా అని అడుగుతా ఉన్నా. నిజంగా ఒక చిన్నపిల్లాడి చేసిన యాక్సిడెంట్ను ఒక కుట్రగాను హత్యగాను దాన్ని చిత్రీకరించి మొత్తం అప్పలరాజు కుటుంబాన్ని దీంట్లో ఇరికిచ్చే కార్యక్రమం ఎంత మటుకు ధర్మం అనేది అందరూ కూడా ఆలోచన చేయాలి. ఎల్లో మీడియాలో ఒక కట్టుకథ రాయిస్తారు, దానికి యాంగిల్స్, వక్రీకరణ, ట్విస్టింగ్, మసాలాలు అన్నీ కలిపి తర్వాత టీడీపీ సోషల్ మీడియా దాన్ని అందుకుంటుంది. ఆ అందుకున్న దాన్ని చివరకు పోలీసులు దాన్నే కేసుగా మార్చేస్తారు. నిజంగా రాష్ట్రంలో జరుగుతూ ఉన్న మాఫియా సామ్రాజ్యం ఇదే. ఇది ఓ ఈనాడు, ఒక ఆంధ్రజ్యోతి, ఓ టీవీ5, ఓ చంద్రబాబు, ఓ లోకేషు, వీళ్ళకి సంబంధించిన గవర్నమెంట్, వీళ్ళకి సంబంధించిన పోలీసులు, ఇది ఒక మాఫియా సామ్రాజ్యం. చంద్రబాబుకు ఏ వర్గం మీద ప్రేమ లేదన్నారు వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి. బీసీలపై ప్రేమ ఉంటే అక్కా చెల్లెమ్మలకు 0 వడ్డీ రుణాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. పొదుపు సంఘాల రుణాలను ఎందుకు తగ్గించారని నిలదీశారు. చేయూత, ఆసరాతో పాటు గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న పథకాలన్నీ ఎత్తేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ జగన్. ఎవరి మీద ప్రేమ లేదు, అసలు పేదవాడి మీద అసలు ప్రేమే లేదు ఈ మనిషికి. బీసీలను ఓట్ బ్యాంక్ కింద వాడుకుంటాడే తప్ప బీసీల మీద ఏమాత్రం ప్రేమ లేదు. నిజంగా బీసీల మీద ప్రేమ ఉంటే అక్క చెల్లెమ్మలకు 0 వడ్డీ పథకం, అందరికన్నా నష్టపోయేది బీసీలే, బీదోళ్ళే. ఎలక్షన్ మేనిఫెస్టో ఒకసారి చూడండి. 0 వడ్డీని 3 లక్షలు కాదు 10 లక్షలకి పెంచి చేస్తానని చెప్పి 0 వడ్డీ ఇస్తానని చెప్పి మేనిఫెస్టోలో కనిపిస్తుంది. 2 ఏళ్ళు అయింది, 3వ సంవత్సరం. ఇంతకు ముందు ఇస్తా ఉన్న 0 వడ్డీ కూడా రద్దు చేసినాడు. పొదుపు సంఘాల రుణాలు తగ్గిపోయినాయి. 20,000 చిల్లర కోట్ల నుంచి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో 49,000 కోట్లకు మేము తీసుకొని పోతే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి హయాంలో 49,000 కోట్ల నుంచి పొదుపు సంఘాల రుణాలు ఈరోజు తగ్గిపోయి 49,000 నుంచి 30 చిల్లర కోట్లకు వచ్చింది. 39,000 ఎంతో తగ్గిపోయి. చేయూత లేదు, ఆసరా లేదు, 0 వడ్డీ లేదు. గతంలో వైఎస్ఆర్సీపీ హయాంలో ఉన్న పథకాలన్నీ రద్దు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు దాదాపుగా 9,000 కోట్లు ఉన్నాయి. విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు. పిల్లలు చదువులు మానేస్తూ ఉన్న పరిస్థితులు, చదువులు చదవలేక. అందరికన్నా నష్టపోయేది బీసీలే. ఈయన బీసీల గురించి మాట్లాడేది. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.